హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అమ్మాయి. ఈ రోజు నేను సింపుల్ గా డిజైనింగ్ డోరీ ఏ విధంగా కుట్టాలో మీకు చూపిస్తానండి. ముందుగా ఈ డోరీ కుట్టుకోవడానికి మనం థ్రెడ్ ని కుట్టుకుందామండి. థ్రెడ్ ని తయారు చేసుకుందాము. థ్రెడ్ ని కుట్టుకోవడానికి నేను ఈ విధంగా ఒక క్లాత్ ని తీసుకున్నాను. ఈ విధంగా మర్చుకొని మీకు ఎంత సైజ్ అయితే ఈ థ్రెడ్ అవసరం అవుతుందో అంత సైజులో ఈ థ్రెడ్ ని కుట్టుకోండి. నేనైతే కొద్దిగా సన్నగానే థ్రెడ్ ని కుట్టుకుంటున్నాను. ఈ విధంగా మర్చుకొని థ్రెడ్ ని కుట్టుకోవాలి. నేను ఈ విధంగా కొద్దిగా సన్నగానే కుట్టుకుంటున్నానండి. మీకు మందంగా కావాలంటే మందంగా కుట్టుకోవచ్చు, లేదంటే సన్నగా థ్రెడ్ కావాలనుకుంటే సన్నగా అయినా కుట్టుకోవచ్చు. ఈ విధంగా మనకి ఎంత థ్రెడ్ అవసరం అవుతుందో అంత థ్రెడ్ని కుట్టుకోవాలి. ఈ విధంగా థ్రెడ్ని కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుందామండి. మరి దగ్గరగా కుట్టు దగ్గరగా కట్ చేసుకోవద్దు, ఎందుకంటే మనకి క్లాత్ అనేది ఎక్కువగా ఉంటే లోపలికి మనకి మందంగా వస్తుంది. ఈ విధంగా కొద్దిగా గ్యాప్ ఇచ్చుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుందాము. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలండి. మరి కుట్టు దగ్గరగా క్లాత్ని కట్ చేసుకోవద్దు. కొంచెం క్లాత్ వదిలిపెడితేనే మనకి డోరీ మందంగా వస్తుంది. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక సూది సహాయంతో ఈ విధంగా 2 మడతలతో మనం దారాన్ని ఎక్కించుకోవాలండి, లేదంటే మనకి దారం తెగిపోతుంది. ఈ విధంగా మనం కుట్టుకున్న థ్రెడ్ని ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఈ థ్రెడ్ని తిరగదిప్పుకోవాలండి. ఈ విధంగా తిరగదిప్పుకోవాలి. సూది మనకి క్లాత్కి గుచ్చుకుంటూ ఉంటుందండి. సర్చ్ చేసుకుంటూ ఈ థ్రెడ్ని మనం తిప్పుకోవాలి. ఈ విధంగా మనం సూదితో ఈ విధంగా తిరగదిప్పుకోవాలండి. ఈ విధంగా గట్టిగా లాగొద్దండి, మనకి థ్రెడ్ అనేది తెగిపోతుంది లోపల. ఈ విధంగా జాగ్రత్తగా మనం ఇటువైపు తిప్పుకోవాలి. ఇక్కడ సర్చ్ చేసుకుంటే మనకి ఈజీగా థ్రెడ్ అనేది మనకి తిరుగుతుందండి. సూదికి పెట్టిన దారాన్ని గట్టిగా లాగొద్దండి, మనకి మధ్యలోనే తాడు అనేది తెగిపోతుంది. ఈ విధంగా చిన్నగా చేసుకుంటూ మనం ఈ థ్రెడ్ని తిరగదిప్పుకోవాలి. ఈ విధంగా ఈ మధ్యలో సర్చ్ చేసుకుంటే మనకి ఈజీగానే థ్రెడ్ అనేది తిరుగుతుందండి. ఈ విధంగా థ్రెడ్ని తిరగదిప్పుకోవాలి. ఇక్కడ కుచ్చు లేకుండా చేసుకోండి, అప్పుడు ఈజీగా మీకు ఈ థ్రెడ్ అనేది తిరుగుతుంది. ఈ విధంగా 2 థ్రెడ్లను కుట్టుకోవాలండి. మీకు ఎంతైతే పొడవు అవసరం అవుతుందో థ్రెడ్ అంత పొడవు ఈ థ్రెడ్ని కుట్టుకోవాలి. ఈ విధంగా నేను 2 థ్రెడ్లను కుట్టుకున్నానండి. మీకు ఎంత పొడవు అయితే అవసరమో అంత పొడవులో ఈ థ్రెడ్ని కుట్టుకోవాలి. థ్రెడ్స్ కుట్టుకున్న తర్వాత డిజైనింగ్ కోసం ఈ క్లాత్ని తీసుకున్నానండి. పొడవు వచ్చేసి 3 పాయింట్లు తీసుకున్నాను, వెడల్పు వచ్చేసి 3 పాయింట్లు తీసుకున్నానండి. ఇప్పుడు కట్ చేసుకున్న క్లాత్ని ఈ విధంగా సెంటర్కి మడత వేసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా మడత వేసుకోవాలండి, క్రాస్గా. ఈ విధంగా మడత వేసుకున్న తర్వాత ఇంకో మడతను ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా మడత వేసుకోవాలండి. ఇక్కడ అంచులు ఉన్నాయి కదండి, ఈ అంచుల్ని ఈ విధంగా మడత వేసుకుంటూ మనం మొగ్గలాగా చేసుకోవాలి. మనం జాకెట్లకి కనుక డిజైనింగ్ చేసుకుంటాం కదండి, అదేవిధంగా ఈ విధంగా మడత వేసుకోవాలి. సింపుల్గా మనం కుట్టుకోవచ్చండి, ఇందులో ఇబ్బంది పడాల్సిన విషయం ఏం లేదు. ఈ విధంగా సింపుల్గా మనం చేసుకోవచ్చు.
ఈ విధంగా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ మడత అనేది పోకుండా ఈ విధంగా సూదితో మనం ఈ మడతని కుట్టుకోవాలి. మిషన్ మీదనే కుట్టుకోవచ్చండి, లేదంటే ఈ విధంగా సూదితోనైనా కుట్టుకోవచ్చు. ఈ విధంగా మడత పోకుండా సూదితో కుట్టుకోవాలండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాము. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం కుట్టుకున్న థ్రెడ్ని ఈ విధంగా సెంటర్లో పెట్టుకోవాలండి. ఈ థ్రెడ్ని కూడా మనం సూదితో గట్టిగా కుట్టుకోవాలి. ఆ థ్రెడ్ అనేది పోకుండా గట్టిగా కుట్టుకోవాలండి. ఈ విధంగా చుట్టూ దారంతో చుట్టుకోవాలి. అప్పుడు మనకి ఊడిపోకుండా గట్టిగా ఉంటుందండి థ్రెడ్. ఈ విధంగా 2 థ్రెడ్లకు డిజైన్ కుట్టుకోవాలండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇంకో క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. వెడల్పు వచ్చేసి 2.5 తీసుకున్నానండి, పొడవు వచ్చేసి 2 పాయింట్లు తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న క్లాత్ని ఈ విధంగా క్రాస్గా మడత వేసుకోవాలి. ఈ విధంగా మడత వేసుకున్న తర్వాత మనం డిజైన్ కుట్టుకున్న థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి. మనకు డోరీ ఎట్లా కుట్టుకుంటామో డిజైను ఆ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీనిపైన క్రాస్గా కుట్టు వేసుకోవాలండి. మరి చివరి దాకా వేసుకోవద్దు, బాగా లూజ్ వచ్చేస్తుందండి. ఈ విధంగా సెంటర్కి ఈ విధంగా కొద్దిగా గ్యాప్ ఉంచుకొని మనం దీనిపైన కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిపైన కుట్టు వేసుకుందాం. ఈ విధంగా మడత వేసుకొని దీనిపైన కుట్టు వేసుకోవాలండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలండి. కుట్టు దగ్గరికి వేసుకోవాలండి, చివరికి వేసుకోవద్దు. దగ్గరికి వేసుకుంటేనే మనం కుట్టుకున్న మొగ్గకి అంటుకుపోయి ఉంటుంది. లూజ్గా వేస్తే ఇక్కడ లూజ్గా వచ్చేస్తుందండి. కాబట్టి ఈ విధంగా టైట్గా కుట్టు వేసుకోవాలి, దగ్గరికి వేసుకోవాలండి. ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలండి. ఈ విధంగా 2 డోరీలను కుట్టుకోవాలండి. చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు, చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అవ్వండి.